హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా అత్తయ్య స్టైల్లో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, కారం, ఉప్పు, చింతపండు, మెంతులు, వెల్లిపాయలు. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం అత్తయ్య మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంచెం ఏదన్నా వాయిస్ ఇబ్బందిగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇలా కలుపుకొని గుజ్జాల ఉడకబెట్టాలి. మన ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చేయబోతున్నా. స్టవ్ వెలిగించుకోవాలి, నూనె పోయాలి. ఉసిరికాయలు అయిపోతున్నా నూనెలో. ఇలా వేగిన తర్వాత తీసుకోవాలి ఉసిరికాయ ముక్కలు. కాయలు ఉసిరికాయలు కూడా ఇలా వేయించుకోండి. ఉసిరికాయ పచ్చట్లో చింతపండు కలుపుకున్నా. ఉడకబెట్టుకొని చింతపండు కలుపుతున్నా. కేజీ ఉసిరికాయలకి 2 గిద్దల కారం. అదే తాలింపు పెట్టుకుంటున్నా. తాలింపుకు కావాల్సిన ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, సాయపప్పు. నూనె కాగిన తర్వాత తాలింపు కింద వేస్తున్నాను. పచ్చడిలో కలుపుకోండి. లాస్ట్కి ఈ తాలింపుని ఉసిరికాయ పచ్చడిలో కలుపుకోండి. పచ్చట్లో నూనె పోతాను. తాలింపు నూనె వచ్చిన మెంతులు వేయించుకొని మిక్సీకి వేసుకొని పొడి కలపాలి. చేతి మీద వేసుకొని రుచి చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. చూసారు కదండి, ఉసిరికాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.